న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తా విశేషాలు। రైతాంగానికి మద్దతుగా రైతులను కూడా ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ఒక నిరసన తెలియజేస్తూ వినతి పత్రం ద్వారా కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రికి ఈ ప్రభుత్వాన్ని చెప్పడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున కూడా రైతులు కూడా కలెక్టరేట్ కదిలి రావడం జరిగింది। ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 మాసాలు పూర్తి అయినా కూడా హామీలు అమలుపరచలేదు। వాళ్ళు ఇచ్చిన హామీలు సూపర్ 6 అమలు పరచబోక అన్ని వర్గాల ప్రజలను కూడా దారుణంగా కూడా మోసం చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో 6 నెలల నుంచి కూడా నెలకొంది। అలాగే రైతులు చాలా దారుణంగా కూడా ఈ సంవత్సరం అతివృష్టి అనావృష్టికి కూడా తట్టుకొని పండించిన పంట కూడా గిట్టుబాటు అనేది లేకుండా దళారు చేతుల్లోనూ తర్వాత మిల్లర్ల చేతుల్లో కూడా పెద్ద ఎత్తున మోసపోతున్నాడు। ప్రభుత్వం మాటలకు మాత్రమే పరిమితమైంది, చేతుల్లో మాత్రం చూపించలేదు। ప్రభుత్వం సమస్యలు పక్కదారు పట్టించడానికి ఉంది కాబట్టి ఈరోజు ఒక హెచ్చరిక చేయాలని చెప్పి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వినతి పత్రం ఇస్తూ ఒక హెచ్చరిక చేయాలని చెప్పేసి 4 డిమాండ్ల పైన కూడా ఈరోజు వినతి పత్రం కూడా ఇవ్వడింది। మద్దతు ధర మీరు ఏదైతే ప్రకటించారో వరికి 2320 రూపాయలు ప్రకటించారు ఏ గ్రేడ్కు, ఇక్కడ బహిరంగ మార్కెట్లో ఈరోజు 2000 రూపాయలు మాత్రమే ఉంది। కానీ 2300 ఇచ్చేసి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా అయితే మద్దతు ధర 3200 కోట్ల రూపాయలు పెట్టుబడి చేసేసి మార్కెట్లో ఇంటర్వ్యూ చేశాడో అలా చేయాలని చెప్పేసి ఒక డిమాండ్ కూడా మేము పెట్టడం జరిగింది। ఇదే కాకుండా మీరు హామీ ఇచ్చారు, ఆ రోజు మేము దాదాపుగా 3000 కోట్ల రూపాయల పైన ఈ ఒక్క జిల్లాలోనే ఈరోజు పెట్టుబడి నిధి కింద కూడా ఆ రోజు మేము రైతులకు ఇవ్వడం జరిగింది। మీరు 20,000 రూపాయలు ఇస్తామన్నారు, ఇప్పటికే ఖరీఫ్ సీజన్ పూర్తి అయిపోయి 1 నెల కూడా అయిపోయింది। ఇప్పటికే మీరు 500 కోట్ల రూపాయలు మీ మాట ప్రకారం ఈ ఒక్క విడిపోయిన అనంతపురం జిల్లాలో ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గానికే రైతాంగానికి మీరు ఇప్పటికే 580 కోట్లు ఇచ్చి ఉండవలసింది। కానీ ఈరోజు 1 రూపాయి కూడా ఇవ్వలేదు। ఈరోజు ప్రైవేట్ ఆఫీస్ పోతున్నారు, 0 వడ్డీ ఈరోజు ఇంతవరకు బ్యాంకుల్లో మీరు కట్టలేదు, వెంటనే కూడా అవన్నీ కూడా ఇచ్చి చెల్లించాలని చెప్పేసి। అలాగే ఈరోజు మీరు అందరూ కూడా పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ బ్లాక్ మార్కెట్లో ఎంఆర్పి ధరల కంటే కూడా రైతును దారుణంగా మోసం చేస్తూ ఈరోజు కూడా ఉన్నాయి। అవి వెంటనే కూడా ఇంటర్వ్యూన్ అయిపోయి ఎంఆర్పి రేట్లకే అమ్మాలని చెప్పేసి బయో ప్రోడక్ట్స్ మార్కెట్లో విపరీతంగా ఉన్నాయి, అవన్నీ కూడా లేకుండా చేయాలని చెప్పేసి మీ అందరికి చెప్తున్నాను। ఇక్కడ మీ అధికారులు మీకు చెందిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా కుమ్మక్కాయ వ్యాపారులతో ఈరోజు ఏదైతే పండించిన పంటకు కావచ్చు వారు వాడే పెస్టిసైడ్స్ కానీ ఇవన్నీ కూడా చేశారు కాబట్టి వెంటనే కూడా ఇంటర్వ్యూన్ అయితే సేకరించాలని చెప్పేసి మాటలకు పరిమితం అయితే ఇంకా ఉన్నాము। ఈరోజు వినతి పత్రం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు చెప్పింది కూడా అదే, మేమందరూ కలిసి కూడా ఇచ్చాం। ఇంకా లేకపోతే ప్రత్యక్ష పోరాడానికి దిగైనా సరే మెడలు వంచైనా సరే ఈ ప్రభుత్వాన్ని మేము తప్పకుండా కూడా రైతాంగానికి ఆదుకునే దాంట్లో ఉంటాము।